హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఏపీడిఎస్సి 2025లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఇండక్షన్ ట్రైనింగ్కు అటెండ్ కావాలి కదండి. అక్టోబర్ 3 నుండి 10వ తేదీ వరకు జరిగే ఈ ట్రైనింగ్లో మీరు ప్రతిరోజు ఉదయం లాగిన్ అటెండెన్స్ వేయాలి, అదేవిధంగా సాయంత్రం లాగౌట్ అటెండెన్స్ వేయాలి. మీరు ఆన్లైన్లో ఈ అటెండెన్స్ ఏ విధంగా వేయాలి అనే విషయాన్ని నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ముందుగా మీరు మీ మొబైల్లో ప్లేస్టోర్ను ఓపెన్ చేయండి. ఇలా ప్లేస్టోర్ను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సెర్చ్ బార్లో LEAP లీప్ అని టైప్ చేయండి, సెర్చ్ చేయండి. ఇలా లీప్ యాప్ వస్తుందండి, ఇక్కడ ఇన్స్టాల్ చేయండి. 83 MB ఉందండి దాదాపు. యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. BSNL బ్రాడ్బ్యాండ్ ఉంది కాబట్టి చాలా ఫాస్ట్గానే డౌన్లోడ్ అవుతుందండి. ఓకే అండి, యాప్ అనేది డౌన్లోడ్ అయింది. ఇప్పుడు నేను ఈ యాప్ను ఓపెన్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఈ యాప్ను మీరు ఇంటి దగ్గరే డౌన్లోడ్ చేసుకోండి. కాకపోతే ఇంటి దగ్గర మీరు రిజిస్ట్రేషన్ కావద్దండి. మీ ట్రైనింగ్ వెన్యూకు మీరు ఎక్కడైతే అటెండ్ కావాలనో ఆ ట్రైనింగ్ వెన్యూ చేరుకున్నాకనే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలండి. యాప్ను మాత్రం కావాలనుకుంటే మీరు ఇంటి దగ్గరే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఇలా ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ అవుతా ఉందండి. ఇక్కడ లీప్ లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని అర్థమండి. లీప్ అనే పదానికి అబ్రివేషను స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఇక్కడ మీకు 2 ఐకాన్స్ కనిపిస్తున్నాయి చూడండి, స్టూడెంట్ ఒకటి, డిపార్ట్మెంట్ ఒకటి. డిపార్ట్మెంట్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినప్పుడు కొన్ని పర్మిషన్ అడుగుతుందండి. పిక్చర్స్ అండ్ రికార్డ్ వీడియో వైల్ యూజింగ్ ద యాప్, తర్వాత లొకేషన్ వైల్ యూజింగ్ ద యాప్, నోటిఫికేషన్స్ అలో. మీరు నోటిఫికేషన్స్ ఖచ్చితంగా అలో చేయాలండి, లేకపోతే యాప్ పనిచేయదండి. ఫోన్ కాల్స్ అలో, ఫొటోస్ వీడియోస్ అలో ఆల్. ఓకే అండి. ఇప్పుడు యూజర్ నేమ్ ఎంటర్ చేయాలండి. యూజర్ నేమ్ అంటే ఏంటండి? మీ క్యాండిడేట్ ఐడి అండి. మీ క్యాండిడేట్ ఐడి ఏంటి? MDSC అని ఇలా ఉంటుంది కదండి. ఇది దీంతో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఒక 7 డిజిట్ నంబర్ ఉంటుంది. నేను ఆ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తాను చూడండి. ఓకేనా అండి? యూజర్ నేమ్ని ఎంటర్ చేశాను. ఇప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేయాలండి. మీరు ఇక్కడ పాస్వర్డ్ ఇక్కడ ఐ ఉంటుందండి. ఐ సింబల్ మీద ఇలా 2 రకాలుగా ఓపెన్ చేసుకోవచ్చు. మీరు ఐ సింబల్ ఇలా ఓపెన్ చేస్తే మీరు పాస్వర్డ్ ఏం ఎంటర్ చేస్తున్నారనే విషయం తెలిసిపోతుంది. పాస్వర్డ్ మీకు అందరికీ తెలుసు కదండి. మెగాడిఎస్సి అండర్ స్కోర్ 2025. మెగాడిఎస్సిలో M క్యాపిటల్, MEGA మెగా, మళ్ళీ D క్యాపిటల్ కదండి, DSC. ఓకేనా అండి? తర్వాత అండర్ స్కోర్ విషయంలో జాగ్రత్త అండి, కొంతమంది ఇబ్బంది పడుతుంటారేమో. అదిగో చూడండి, ఇక్కడ ఉంది అండర్ స్కోర్. ఇలా అండర్ స్కోర్ ఎంటర్ చేయాలి. తర్వాత 2025. ఓకేనా అండి? ఇప్పుడు యూజర్ ఐడి ఎంటర్ చేశాను, పాస్వర్డ్ ఎంటర్ చేశాను. లాగిన్ బటన్ మీద క్లిక్ చేశాను. చూడండి, ఇలా లాగిన్ ఐడి వచ్చినాక మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఏమొస్తుందంటే యూజర్ అథెంటికేషన్, సెలెక్ట్ ఏ మెథడ్ టు లాగిన్. ఇక్కడ 2 మెథడ్స్ ఉన్నాయండి. ఒకటి స్క్రీన్ లాక్, లాగిన్. మీరు ఇక్కడ లాగిన్ ప్రెస్ చేయొద్దండి, స్క్రీన్ లాక్ ప్రెస్ చేయండి. మీరు ఇలా స్క్రీన్ లాక్ను ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా లాగిన్ కావాలి అంటే మీ యొక్క స్క్రీన్ లాక్ ఏ విధంగా ఉంటుంది? మీరు స్క్రీన్ లాక్ నేనైతే నా ఫింగర్ ప్రింట్తోనే ఓపెన్ అవుతుంది. మీరు ఒకవేళ మీ మొబైల్లో ప్యాటర్న్ ఉంటే ప్యాటర్న్తోనే ఓపెన్ చేయొచ్చండి. కాబట్టి ఆ పని ఖచ్చితంగా చేయండి. ఇలా వచ్చింది కదండి. ఇక్కడ చూడండి 6 టైల్స్ ఉన్నాయండి. స్కూల్, స్టూడెంట్, టీచర్, గవర్నెన్స్, కమ్యూనికేషన్, డాష్బోర్డ్. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ఉంది కదండి. మీరు ఇక్కడ టీచర్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ సర్వీసెస్ మీద క్లిక్ చేయండి. అటెండెన్స్ మీద క్లిక్ చేయండి. ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ ఉంది కదండి, ఇక్కడ ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ విధంగా మీ పేరు అనేది డిస్ప్లే అవుతుందండి. ఇక్కడ కూడా మీరు క్లిక్ చేయండి. ఓకేనా? ఇలా వచ్చిందనుకోండి. ఇలా వచ్చిన తర్వాత ఇనిషియల్లీ హెడ్ మాస్టర్ రిపోర్టింగ్ ఆఫీసర్ షుడ్ రిజిస్టర్ అని వస్తుందండి. ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఓకే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ఓకే చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే
ఇక్కడ ఒకసారి క్లిక్ చేసి చూడండి 3 టైమ్స్ ఫోటో దిగాలండి మీరు. ఇలా క్లిక్ చేశాను అనుకోండి, ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఇక్కడ ఫోటో అనేది దిగాలండి. నా ఫోటో తీసేస్తానండి, ఎందుకంటే నా ఫోటో దిగాను అనుకోండి మళ్ళీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ కాదు కదండి. ఇలా మీరు 3 టైమ్స్ ఫోటో దిగిన తర్వాత సబ్మిట్ చేయండి. నేను ఒకవేళ సబ్మిట్ చేశాను అనుకోండి, ఆ క్యాండిడేట్ ఐడి వాళ్ళ ఫోటో కాకుండా నా ఫోటో వస్తుంది కాబట్టి నేను ఇక్కడితో ఇలా చెప్తున్నానండి. మీరు ఇక్కడ అంతా ఫొటోస్ దిగిన తర్వాత సబ్మిట్ చేయండి. నేను సబ్మిట్ చేయను. ఎందుకు సబ్మిట్ చేయకూడదంటే నా ఫొటోస్ ఇక్కడ పడతాయి కాబట్టి మళ్ళీ వాళ్ళకు లాగిన్ ప్రాబ్లం వస్తుందండి. మీరు ఇలా సబ్మిట్ చేసిన తర్వాత ఇలా బ్యాక్ రండి. ఓకేనా, ఇలా బ్యాక్ వచ్చిన తర్వాత మీ ఫొటోస్ అంతా దిగిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంది కదండి, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఎంప్లాయీ అటెండెన్స్ డేటా అని ఉంటుందండి. మీరు దీని మీద ఇలా క్లిక్ చేయాలండి. మీరు ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ సింక్రనైజ్ అనేది కంప్లీట్ కావాలండి. ఇక్కడ ప్రస్తుతము యాప్ ప్రాబ్లం ఉండడం వల్ల కావడం లేదు. మీరు ఇక్కడ ఎంప్లాయీ అటెండెన్స్ డేటా డౌన్లోడ్ బటన్ ఉంది కదండి, ఆ విధంగా ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సింక్రనైజ్ అనేది కంప్లీట్ అవుతుందండి. ఆ సింక్రనైజ్ అనేది కంప్లీట్ అయినాక మళ్ళీ బ్యాక్ రండి. ఇక్కడ బ్లాక్ వచ్చిన తర్వాత మీకు చివర్లో చూడండి క్విక్ యాక్సెస్ అని ఉంది కదండి. ఇక్కడ ఐఎంఎంఎస్ ఒకటి ఉంది, ఎంప్లాయీ అటెండెన్స్ అనేది ఒకటి ఉంది కదండి. ఈ ఎంప్లాయీ అటెండెన్స్ మీద క్లిక్ చేశారనుకోండి, మీరు ఎంప్లాయీ అటెండెన్స్ మీద క్లిక్ చేస్తే నేను ఇక్కడ రిజిస్ట్రేషన్ కాలేదు కాబట్టి నాట్ రిజిస్టర్డ్ అని చూపిస్తుంది. మీరు ఎంప్లాయీగా రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి ఇన్ టైం అని చూపిస్తుంది కదండి. ఇక్కడ సబ్మిట్ ఇన్ టైం అని చూడండి, దీని కింద ఈ ఇమేజ్ కింద మీరు ఫోటో దిగి సబ్మిట్ ఇన్ టైం క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ లాగిన్ టైం అనేది క్యాప్చర్ అవుతుందండి. మళ్ళీ సాయంత్రం కూడా సేమ్ అలాగే అండి. మళ్ళీ మీరు ఏం చేయాలంటే సాయంత్రం ఇక్కడ ఎంప్లాయీ అటెండెన్స్ ఉంది కదండి, దీని మీద క్లిక్ చేశారనుకోండి, మళ్ళీ అప్పుడు అవుట్ టైం ఇక్కడ ఇన్ టైం ఉంది కదండి, సాయంత్రం ఉదయం ఇన్ టైం వేసిన తర్వాత సాయంత్రం అవుట్ టైం వేయాలండి. అప్పుడు మళ్ళీ సబ్మిట్ అవుట్ టైం చేసేస్తే అయిపోతుందండి. ఇదండి లీప్ యాప్కు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్. కాకపోతే మీరు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎక్కడ చేయాలి అంటే ఖచ్చితంగా మీ వెన్యూకు చేరుకున్నాక అక్కడ మాత్రమే చేయాలి. మీరు ఇంటి దగ్గర చేయకూడదండి. ఎందుకంటే ఈ యాప్ మొత్తము లొకేషన్ యాక్సెస్ అనేది అవసరం కాబట్టి మీరు మీ ట్రైనింగ్ సెంటర్కు చేరుకున్న తర్వాత అక్కడ మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ను పూర్తి చేయండి. మీరు దారిలోనో ఎక్కడో మీ ఇంటి దగ్గర దారిలోనో చేయకూడదండి. ఎందుకంటే దీనికి లొకేషన్ యాక్సెస్ అనేది చాలా ముఖ్యం కాబట్టి మీ ట్రైనింగ్ సెంటర్లోనే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ను పూర్తి చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్?